కుంభమేళా ఎందుకు జరుపుతారు మాట? కుంభమేళాలో మాత్రమే రకరకాల సాధువులు పండితులు కనిపిస్తారు. వారి యొక్క శక్తులు ఏంటి మాట? ఒకప్పుడు దేవతలు అమృతం కోసం క్షీరసాగరం చిలికినప్పుడు అమృతం వస్తుంది. అమృతపు కుండ తీసుకుని విష్ణువు రాక్షసుల దృష్టి మరలించే సమయంలో కొన్ని అమృతపు బిందువులు భూమి మీద పడతాయి. దాన్నే ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అంటారు. దేవతలు అమృతం కోసం క్షీరసాగరం 12 పగళ్ళు 12 రాత్రులు చిలికారు. అనగా మన సమయం 12 సంవత్సరాలు. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుతారు. 12 కుంభమేళాలు అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని మహాకుంభమేళా అంటారు. ఆ మహాకుంభమేళే ఈ సంవత్సరం అనగా 2025లో మనం జరుపుకుంటున్నాము. భారతీయ సంస్కృతి విశ్వాసతకు చిహ్నం. ఈ ఉత్సవం గంగా, యమున, సరస్వతి నదులు కలిసే దివ్య సంగమం ప్రయాగ్రాజ్. దేవతలు పవిత్ర భూమి. దీన్ని దర్శించుకుంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందవచ్చు అని భక్తుల నమ్మకం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఆత్మని శుద్ధి చేసుకుని మోక్షం పొందవచ్చు అని నమ్మకం. ఆ మహాసాధువులు మొత్తం 10 రకాలు. 1 నాగ సాధువులు. వీళ్ళు స్నానం చేసిన తర్వాతే కుంభమేళా మొదలవుతుంది. 2 శ్రీ పంచ్ దశానం జున అకార సాధువులు. వీళ్ళు కుంభమేళా వేడుకల్లో పాల్గొని భారతీయ సాంప్రదాయాలు వివరిస్తారు. 3 శ్రీ నిర్వాణ అకార సాధువులు. వీళ్ళు త్యాగానికి ప్రతిరూపం. 4 ఉదాసీన్ సాధువులు. వీళ్ళు కాషాయపు రంగు దుస్తులలో కనిపిస్తారు. వీరు గురునానక్ బోధనలు అనుసరిస్తారు. 5 పరమహంస సాధువులు. వీరు త్రివేణి సంగమ తీరాన ధ్యానంలో ఉంటారు. వీరికి అతీంద్రియ శక్తులు ఉంటాయని భక్తుల నమ్మకం. 6 అతి భయంకర అఘోర సాధువులు. ఒళ్ళు గగులు పుడిచేలా వీరి ఆకారం ఉంటుంది. కుంభమేళ జరిగినన్ని రోజులు త్రివేణి సంగమంలోనే సంచరిస్తారు. 7 బైరాగి సాధువులు. జీవితంలో అన్ని త్యాగం చేసి భగవన్ నామ స్మరణలో ఉంటారు వీరంతా. 8 కల్పీవాసీలు. కుంభమేళ జరిగే ప్రాంతంలో తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటారు వీరు. 9 శబరి సాధువులు. కుంభమేళ ఆచారాల్లో పాల్గొనడంతో పాటు ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. 10 సాంత్మక్ సాధువులు. వైరాగ్యంలో ఉన్న గొప్పతనాన్ని భక్తులకు వివరిస్తారు. ఎక్కడెక్కడో ఉండే సాధువులు అందరూ ఈ కుంభమేళాలో పాల్గొంటారు.